గురుప్రసాద్ రోజుల నుంచి కూడా బాబాతో జీవించారు ఆయన. ఆయన పేరు కేకే రామకృష్ణ. ఆయన జీవితం అంతా కూడా బాబాకి అంకితం చేశారు. ఆయన నాలాగే బాబా రచనలు కూడా చేస్తూ ఉండేవారు. ఆయన ది అడ్వాన్సింగ్ స్ట్రీమ్ ఆఫ్ లైఫ్ అని ఒక కంపైలేషన్. ఆయన సొంతంగా ఏముండదు అందులో. బాబా ఏం రాశారో అవన్నీ కూడా అనేక చోట్ల ఉన్నవన్నీ కూడా సేకరించి కంపైలేషన్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. కూటమి సంపుటి అంటారు. అనేక చోట్ల నుంచి తీసుకుని రాసింది. అంటే పురోగమిస్తున్న జీవిత ప్రవాహము అని అర్థం దీనికి. ఈ పుస్తకానికి పేరు పురోగమిస్తున్న జీవిత ప్రవాహం. అడ్వాన్సింగ్ స్ట్రీమ్ ఆఫ్ లైఫ్ అంటే పురోగమిస్తోంది, ముందరికే పెడుతోంది, వెనక్కి కాదు. పురోగమిస్తున్న జీవిత ప్రవాహం అంటే మనం జీవిస్తున్న కొద్దీ భగవంతుడి దగ్గరగా అవుతున్నామని. జన్మ అవుతున్న కొద్దీ తగ్గుతాయి జన్మలు, భగవంతుడి దగ్గర అవుతాం, ప్రపంచానికి దూరం అవుతాం. అది దాని అర్థం. ఇందులో బాబా డిస్కోర్సెస్ అన్ని కూడా ఎంచుకుని అక్కడ అనేక చోట్ల, అన్ని ఒకసారి దొరకవు, అనేక పుస్తకాల్లో అనేక సేకరించినవి బాగా కంపైల్ చేశారు. బాబా బాడీ డ్రాప్ చేసిన సంవత్సరంలోనే 1969లోనే ఫస్ట్ ప్రింటింగ్ అయింది అది. అంటే అప్పుడు ఫ్రెష్, అప్పటికి ఇంత లిటరేచర్ లేదు. ఇంత లిటరేచర్ లేని టైంలోనే మంచి డిస్కోర్సెస్ అన్నీ కూడా పువ్వులు దండ కూర్చున్నట్టు కూర్చి తయారు చేశారు. అద్భుతమైంది అది. అనేక చోట్ల బాబా ఇచ్చినవి. అప్పటి తర్వాత చాలా 5-6 సార్లు రీప్రింట్ కూడా చేశారు దానికి. బుక్ నేను పూనా వెళ్ళినప్పుడు నాకు ప్రజెంట్ చేశారు. ఆ బుక్ నాకు గిఫ్ట్ కింద ఇచ్చారు. అది నేను ఇంతవరకు చూడలేదు. ఎప్పుడైనా మధ్యలో పూర్తిగా A to Z చదవను, కానీ మధ్యలో ఎక్కడో చూసి చదివి నాకు ఏది అవసరమో, నా మ్యాగజైన్కి కానీ ఉపన్యాసాలు కానీ ఏది అవసరం, ఎవరైనా అవసరమైంది ఉంటే, లోతుల్లో ఉన్నది ఎవరో ఉంటే సేకరిస్తూ ఉంటారు. ఆ విధంగా సేకరించిన పుస్తకంలోంచి ఈరోజు ఉపన్యాసం స్టార్ట్ చేస్తున్నాం ఒక అంశం మీద. అనేక అంశాలు ఉంటాయి ఇందులో. ఇప్పుడు జ్ఞాపక శక్తి అనే అంశం మీద, ఇది గుర్తుంచుకోవడం, దాని మీద అంశం మీద డిస్కోర్సు. హెడ్డింగ్ మాత్రం అది, కానీ డిస్కోర్స్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ రోజులు కూడా పడుతుంది. లోతుగా ఇచ్చిన డిస్కోర్సెస్ బాబా. దాంట్లోంచి గుర్తుంచుకోవడం మనస్సుకు సంబంధించింది. ఇది మనస్సుకు సంబంధించింది అంటే బాబా మొట్టమొదటి ఇచ్చింది ప్రిలిమినరీగా. ఇప్పుడు నేను ఇవ్వబోయి డీప్ డిస్కోర్సెస్లో మొదటి మాట కింద ఏం చెప్పుకోవాలంటే, ఈ గుర్తుంచుకోవడం అనేది ఈ జన్మలోనే మర్చిపోయేటట్టు ఆయన అరేంజ్ చేశారు. ఏ జన్మకు ఆ జన్మే మర్చిపోయేటట్టు మనస్సులో స్టోర్ అయ్యి ఉంటాయి ఇవన్నీ, కానీ అది గుర్తుండుకోకుండా అవి ఫేడ్ అయిపోయేటట్టు, బలహీన పడిపోయి మళ్ళీ మనం బాగా గుర్తు తెచ్చుకుంటే కానీ గుర్తు రాదు. ఒక జీవితంలోనే మన చిన్నప్పుడు ఏదో ఎవరో పేరు చెప్తే సూర్యబాబు అంటే ఎవరుంటే మనకి గంటసేపు ఆలోచిస్తే కానీ ఆ సూర్యబాబు ఎవరో తెలియదు మనకి. చిన్నప్పుడు ఎప్పుడో విన్నాం, ఆ పేరు మర్చిపోయాం. ఆలోచించుక ఆయన అని గుర్తుకొస్తుంది. ఒకే జీవితంలో గతంలో ఉన్నవన్నీ మనసులో అనేక కారణాల వల్ల అవి ఫేడ్ అయిపోయేటట్టు భగవంతుడు అలా ఏర్పాటు చేశారు అని చెప్పి బాబా ఒక చోట చెప్పారు. వాటి వల్ల ప్రయోజనం ఉండదని, గత స్మృతులు మర్చిపోయేటట్టు. మన నిత్యకృత్య జీవితంలో కొంతవరకు మన జ్ఞాపక శక్తి అనేది లేకపోతే మన మనుగడ సాగదు. కాబట్టి ఏదో వారం రోజుల తర్వాత ఏదో పని చేయాలి, అది మర్చిపోతే ఇలా చాలా ఇంపార్టెంట్ పని అది. చేత అది ఎక్కడైనా రాసుకుంటాం, క్యాలెండర్లోనూ ఇంకో చోట గుర్తుపోతుంది ఉండేటట్టు. అలాగే ఎప్పుడో గతాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. గతాన్ని కూడా కొంతవరకు మనం గుర్తుపెట్టుకుంటూనే ఉంటాం మనం, మర్చిపోకుండా. ఈ డేట్ ఆఫ్ బర్త్ ఏమిటంటే మర్చిపోయినంటే కుదరదు కదా, అనేక చోట్ల డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి వస్తుంది. అంతేదా అలాగా ముఖ్యం ఏమిటో అవి మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని చాలా జాగ్రత్త పడుతూ ఉంటాం మర్చిపోకుండా. కానీ బాగా 50 ఏళ్ళ క్రితం 60 ఏళ్ళ క్రితం మనం జ్ఞాపకం పెట్టుకో వాటికి అవసరం కూడా లేదని అనుకుంటాం. మనకేదో 8 ఏళ్ళ వయసులో ఏం జరిగిందో మనకెందుకు ఇప్పుడు, ఆ పెద్ద అవసరం కూడా లేదు.
ఇది 8 ఏళ్ల వయసులో ఏం జరిగిందో మనం గుర్తుంచుకోవడానికి ఏం ప్రయత్నించాం. అది మర్చిపోవడం అన్నది భగవంతుడు ఇచ్చిన సహజ లక్షణం. సహజంగా ఉన్న లక్షణం అది. అలా కాకుండా ఎంతవరకు గుర్తుంచుకోగలం అంటే చెప్పాగా డైలీ ఎంతవరకు అవసరం అది. ఇది ఎక్కడ స్టోర్ అయ్యి ఉంటాయంటే మర్చిపోకుండా ఉండే స్టోర్ రూమ్ ఏదైనా ఉందా అంటే అదే మనస్సు. మనసులో స్టోర్ అవుతాయి. మనిషి చచ్చిపోయినా కూడా మనస్సు ఉంటుందండి. మనిషి చచ్చిపోయాడంటే భౌతిక శరీరం ఒకటే పోయేది. మనం మనస్సు అనగానే బ్రెయిన్ అనుకుంటాం. బ్రెయిన్ కాదు. బ్రెయిన్ ద్వారా మనస్సు పనిచేస్తుంది తప్ప బ్రెయినే మనస్సు కాదు. ఆ అవయవం ద్వారా పనిచేయచ్చు. బ్రెయిన్ దెబ్బతిందంటే మనస్సు పని చేయకపోవచ్చు. అదే సంగతి. కానీ మనస్సు అనేది ఒక అవయవం కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. మనస్సు అనేది ఒక అవయవం కాదు. అలాగే మన ప్రాణం కూడా ఒక అవయవం కాదు. ఆ గుండె కొట్టుకుంటేనే గుండె ఉంటేనే ప్రాణం ఉంటుంది. లేకపోతే ప్రాణం పోతుందంటాం. కానీ గుండె అనే అవయవం ద్వారా పనిచేస్తుంది శక్తి. కానీ గుండె ఈ ప్రాణమే అది కాదు. అది ప్రాణం అనేది ఒకటి, మనస్సు అనేది ఒకటి మన పైకి కనిపించదు. అవయవాలని అనుకోవడం కరెక్ట్ కాదు. అదొక శక్తి కనిపించింది. సటిల్ బాడీస్ ఇవి. గ్రాస్ బాడీ అయితే మనకు ఏదైతే కనిపిస్తుందో అదే గ్రాస్ బాడీ. లోపల ఉండే అవయవాల ద్వారా పనిచేస్తాయి. అది వేరే సంగతి. హృదయం ద్వారాను. హృదయం ఉంటే ఇక చాలా అవయవాలు పనిచేస్తే తప్ప ప్రాణం లోపల ఉండదు. చనిపోతాడు మానవుడు. కిడ్నీస్ మనకు తెలుసు. మూత్రపిండాలు కానీ ఇంకా చాలా ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, హృదయం అనేక రకాలు అన్నీ పనిచేస్తే తప్ప మనిషి బతకదు. అయితే అనేక అవయవాల ద్వారా ఈ ప్రాణం అన్నది శక్తి అనేది పనిచేయచ్చు. కానీ ఆ అవయవాలే ఇది కాదు. అలాగే బ్రెయిన్ ద్వారా మనసు పనిచేస్తూ ఉండొచ్చు. కానీ ఆ బ్రెయినే మనస్సు కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ చనిపోయిన తర్వాత కూడా మనస్సు యథాతథంగా ఉంటుంది అని చెప్పారు బాబా. అందులో ఉన్న సంస్కారాలు అక్కడ స్టోర్ అవుతాయి. ఆలోచనలు కూడా ఉంటాయన్నారు. చనిపోయిన తర్వాత కూడా ఆలోచనలు ఉంటాయట. ఆలోచిస్తూనే ఉంటాయట. ఆలోచించగలిగే శక్తి ఉంటుంది చనిపోయిన తర్వాత కూడా. చేత మనస్సు ఉంటుంది కాబట్టి ఆలోచిస్తూ ఉంటాడని చెప్పి. కోరికలు కూడా ఉంటాయని చెప్పారు చనిపోయిన తర్వాత కూడా. ఆ కోరికల్ని తీర్చుకోవడానికి పూర్తి శరీరం కావాలి. అది లేదు, చనిపోయాడు కాబట్టి ఆ కోరికల్ని తీర్చుకోలేకుండా చాలా తంటాలు పడుతూ ఉంటాడు. మళ్ళీ ఎప్పుడు పుడతామా, ఎప్పుడు జన్మిస్తాం, మళ్ళీ మానవుడిగా పుడితే తప్ప ఆ ఆలోచనలు మనసు ద్వారా ఆలోచించడం, ఇది అదే మనసు ద్వారా కోరికల్ని తీర్చుకోవడం అనే ప్రక్రియ జరుగుతుంది. ఇది ఆ కోరికలు రాకమ్మాను ఒక సంస్కారాలు ఖర్చు పెట్టడానికైనా అవి తప్పదు ఆ ప్రక్రియ. చనిపోయిన తర్వాత ఏ సంస్కారాలు ఖర్చు పెట్టలేము మనం. అక్కడ ఆగిపోతుంది. ఆగిపోయిన గడియారంలాగా ఆగిపోతుంది. మళ్ళీ జన్మించిన తర్వాత, మళ్ళీ పుట్టిన తర్వాతే సంస్కారాలు ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం దొరుకుతుంది. నేను ఇంత ఎందుకు చెప్తున్నానంటే మర్చిపోవడం అనేది గ్రాడ్యువల్ ప్రక్రియ అని చెప్పారు బాబా. ఒకసారి కొంతవరకు నువ్వు గుర్తుంచుకుంటావు. తర్వాత కాలక్రమేణా అవి మరుగైపోయేటట్టు ఏర్పాటు చేయబడింది అని చెప్పారు. ఈ జన్మలోనే మనం అన్ని గుర్తుంచుకోక్కర్లేదు, మర్చిపోతూ ఉంటాం. అది సహజం అందరికీ. దీని వ్యతిరేకంగా గత జన్మలు కూడా స్మృతిలోకి వస్తాయా అంటే సామాన్య మానవుడికి గత జన్మలు స్మృతిలోకి రావు. అతను చాలా అడ్వాన్స్డ్ సోల్ అవుతాయి తప్ప సప్త చైతన్య ముగ్గులో ఏదో చైతన్య ముగ్గులో ఉండి వాడి అయితే తప్ప గత జన్మలో స్మృతులు రావు. అది కూడా అతను ప్రత్యేకం గుర్తు తెచ్చుకోగలిగితే, ప్రయత్నిస్తే గుర్తు తెచ్చుకుంటాడు. గత 4-5 జన్మల్లో ఏమి జరిగాయి కూడా అతను తెచ్చుకోగలడు. కానీ సామాన్య మానవుడు గత జన్మలు కాదు కదా, ఈ జన్మలోనే గతంలో ఏం జరిగిందో గుర్తుండదు మనకి. మెమరీ ఉండదు. ఆ స్టోర్ హౌస్లో ఫేడ్ అయిపోయేటట్టు ఏర్పాటు చేయబడింది. ఇంతకీ గతం ఎందుకు గుర్తుంచుకోవాలి, దాని అవసరం ఉందా అని బాబా డిస్కోర్స్ ఇచ్చారు. మెమరీ ఆఫ్ ది పాస్ట్ లైఫ్స్ అని. రికవరీ ఆఫ్ ది మెమరీ ఆఫ్ పాస్ట్ లైఫ్. రికవరీ అంటే వెనక్కి తీసుకురావడం. నెవరు వేసుకుంటుందని చెప్తుంటాడు. ఆహారాన్ని ఎక్కడో తినేసి తర్వాత వెనక్కి తీసుకుని మళ్ళీ నవ్వులతో కూర్చుంటుంది. జంతువు ఏదో
ఎద్దులు అవిను. అవి మళ్ళీ ఆహారానికి ఎక్కడో స్టోర్ చేసుకొని బయటికి తీసుకొచ్చి మళ్ళీ వదులుతూ ఉంటుంది. అలాగే మన గత స్మృతులన్నీ కూడా ప్రస్తుత స్మృతి పథంలోకి తీసుకురావడం, దానివల్ల ఉపయోగం ఉందా లేదా, అదేమన్నా పనిచేస్తుందా అని అడిగితే బాబా అంటారు, గత జన్మలో నువ్వు భగవంతుడికి దూరం అయ్యడానికి ఏం పని చేసావు, భగవత్పరంగా ఎలా జీవించావు, భగవంతుడి దగ్గర అవ్వడానికి ఏం జీవించావు, ఇవి బేరీజ్ వేసుకుంటే అది ఉపయోగపడుతుంది. అంచేత అక్కడ ఏం తప్పులు చేసావో, భగవంతుడి దగ్గర నుంచి దూరం అవ్వడానికి ఏం పని చేసావు, భగవంతుడి దగ్గర అవ్వడానికి ఆధ్యాత్మికంగా ఎంత జీవితం జీవించావు, ఎక్కడెక్కడ తప్పుడు అడుగులు వేసావు, దేని మీద ఎక్కువ వ్యామోహం పెంచుకున్నావు, ఇలాంటివన్నీ సరిదిద్దుకోగలిగితే గత స్మృతులు ఉపయోగం, లేకపోతే దానివల్ల ఏమీ లేదు, ఉపయోగంలో నిరుపయోగం అని చెప్పారు బాబు. గుర్తుంచుకోవడం వల్ల ఉపయోగం ఉంది, దానివల్ల నువ్వు ఏదో ఒక గుణపాఠం నేర్చుకోవాలి. మరి సామాన్య మానవుడు ఈ జీవితంలోనే తను చేసిన తప్పులైనా కూడా తప్పుడు కాదు అని వాదిస్తుంటాడు. నేను చేసింది రైటే, వాడిని ఆ విధంగా చంపేయడం రైటే, వాడు దుర్మార్గుడు కాబట్టి చంపేస్తానని సమర్థించుకుంటూ ఉంటాడు. అది చెడ్డ పని అయినా కూడా చెడ్డ పని అని ఒప్పుకోడు. అంటే ఈ ఈ ఈ జన్మలో చేసిన చెడ్డ పనులే మనం సవరించుకోలేనప్పుడు గుర్తుపెట్టుకోవడం ఎందుకు అని ప్రశ్న వస్తుంది. ఒక జన్మలో చేసిన గత జన్మలో ఆధ్యాత్మికంగా ఏమి జీవించలేకపోయాం, ఎంతసేపు సంపాదించుకోవడం, ఇల్లు కట్టుకోవడం, బంగ్లాలు పెట్టించుకోవడం, పిల్లల్ని కన్నా ఎంతసేపు దాని మీదే. ఆఖరికి ఆడపిల్లనే కంటే మగపిల్లాడు లేని వాడిని అసంతృప్తితో బతకడం, మగపిల్లాడు ఉండి తీరాలనుకోవడం, ఎంత ప్రపంచమే. అవన్నీ పుట్ట పూర్తిగా. అందులో నువ్వు కొంచెమైనా నువ్వు భగవత్పరంగా చేసావా, ఇంతవరకు అదన్నీ గుర్తు తెచ్చుకుని కొంచెం కూడా నేను భగవత్పరంగా జీవించలేదు, అంత ప్రాపంచికంగా అయిన కోరికలతోటే నేను, నా భార్య, నా బిడ్డలు, నా ఇల్లు, నా సంసారం, నా నాన్న, నా అమ్మ అంతా నేనే. నా గురించి ఇతరుల గురించి నేను ఏమైనా చేశానంటే నీళ్ళు కనిపిస్తుంది మన అకౌంట్ చూసుకుంటే. లేదా అది సరిపెట్టుకోలేనప్పుడు నీకు గుర్తు తెచ్చుకోవడం అన్నది దాని యొక్క ఉపయోగం లేదన్నారు. ఇది మీకు ఆధ్యాత్మికంగా ఏ విధంగా ఉపయోగపడుతుంది అని ఎందుకు ఈ చాప్టర్ ఎందుకు తీసుకున్నారు, ఎందుకు చదువుకోవాలంటే దీనిలోకి లోతులకి వెళ్ళి చెప్పారు బాబా. బాగా స్పీడ్గా ఆధ్యాత్మికంగా ప్రయాణం సాగుతుంది. చాలా త్వరితగతిని ఇంకా కొద్ది రోజుల్లోనూ కొద్ది సంవత్సరాల్లోనూ భగవంతులు అయిపోతాడు. చాలా ఫాస్ట్గా నడుస్తుంది. అటువంటి వాడికి వాడు ప్రయత్నం చేయకుండానే, ప్రయత్నం చేయక్కర్లేకుండానే సహజంగానే గత జీవితం అంతా కూడా వాడికి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. దానివల్ల వాడు ఆధ్యాత్మికంగా ఎదుగుదలకి ఏమి ఆటంకంగా నిలబడ్డాయి, దేనివల్ల వ్యామోహం ఉండడం వల్ల వాడికి ఇంకా ముందరికి వెళ్ళలేకపోయాడు అన్నది, దానివల్ల గుణపాఠాలు నేర్చుకుంటాడు. ఎందుకంటే అప్పటికే వాడు చాలా అడ్వాన్స్డ్. అంటే 7 చైతన్య భూముకుల్లోనూ 3, 4, 5, 6లో ఉన్నవాడు అనమాట. 1, 2లో ఉన్నవాడిని అడ్వాన్స్డ్ వాడికి గత జన్మలో తెచ్చుకోవాలన్న రాదు. 3వ చైతన్య భూమిక, 4వ చైతన్య భూమిక, 5వ చైతన్య భూమిక, 6వ చైతన్య భూమిక, ఇందులో ఏదో ఒక దాంట్లో ఉన్నవాడికి అది శక్తి అని చెప్పడానికి వీల్లేదు. సహజంగానే అతని స్మృతి పథంలోకి గత 2-3 జన్మలను కూడా వాడు వెనక్కి తెచ్చుకుని ఆ 2-3 జన్మలను ఎలా గడిపాడో తెలుసుకుంటాడు. అంచేత 2-3 జన్మల్లోనూ కూడా ఎంతవరకు సాఫల్యత సంపాదించాడు మోక్షం సంపాదించడానికి, ఎక్కడెక్కడ తప్పుడడుగులు వేసుకుంటున్నాడు చూసి దానికి ఒక గుణపాఠం నేర్చుకుని ఆ తప్పులు మళ్ళీ చేయకుండా అతను సరిదిద్దుకుని భగవత్పరంగా మరింత ఎక్కువగా జీవిస్తాడు. అంచేత అప్పటికే చాలా స్పీడ్గా ఆధ్యాత్మ మార్గంలో పరుగులు పెడుతున్నాడు వాడు. అప్పటికే స్పీడ్గా ఆధ్యాత్మ మార్గంలో అడుగులు పెట్టేవాడికి అవి గత జన్మను గుర్తుపెట్టుకుని దాన్ని సవరించుకుని ఇంకా స్పీడ్గా చాలా త్వరగానే మోక్షాన్ని
సంపాదిస్తాడు అన్న విషయం అది వాడికి మాత్రమే అడ్వాంటేజెస్. ది అడ్వాంటేజెస్ ఆఫ్ ది రికవరీ ఆఫ్ ది పాస్ట్ ఇన్కార్నేషన్స్. ఇంగ్లీష్లో ఇంత పొడుగు ఉందండి. ఇంత పొడుగు ముందరే చెప్పేస్తే మీరు బెబ్బేలెత్తిపోతారని ఈ కథ అంతా చెప్పి అది చెప్తున్నారు. ది రికవరీ అన్నారు, రికవర్ చేసుకోవడం. అది దానంతటా అది గతాన్ని మరి తవ్వి చూడడం అన్నమాట. ది రికవరీ ఆఫ్ ది మెమరీ అంటే జ్ఞాపకం. దేని యొక్క మెమరీ దేని గుర్తు తీసుకుంటున్నాడు? అది పాస్ట్ ఇన్కార్నేషన్స్, గతంలో జరిగిన జన్మలు, గత జన్మ లేకుండా గత 4-5 జన్మల్లో అదంతా కూడా వాడికి రీల్ కింద వచ్చేస్తుంది సహజంగా. ప్రయత్నం కూడా చేయక్కర్లేదు, ఆధ్యాత్మిక ప్రక్రియలో భాగం కింద వచ్చేస్తుంటుంది వాడికి అతి సహజంగా. అది కోటాని కోట్లలో కొద్దిమందికి వస్తుందని చెప్పి రాశారు వాళ్ళు. కోటాని కోట్ల జనాల్లో ఒకళ్ళిద్దరికి ఈ ప్రక్రియ వస్తుంది. దానివల్ల వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటారు, దానివల్ల వాళ్ళు లబ్ధి పొందుతారు అని చెప్పారు. మధ్యలో ఏవో చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి, అవన్నీ వీళ్ళు రికవరీ ఆఫ్ పాస్ట్ అని అనుకోకండి మీరు అని చెప్పారు. ఈ ఉపోద్ఘాతంతో ఈ మీకు ముందర ఈ ఉపోద్ఘాతం చెప్తే తప్ప చదివిన అర్థం కాదు కాబట్టి ఇవి చెప్పి నేను డిస్కస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇది ఉపయోగించడంలో ది రేర్ అన్నారు, చాలా అరుదైన వాళ్ళలోనే ఇవి జరుగుతాయని. ది రేర్ కేసెస్ అంటే అరుదుగా ఈ విధంగా జరుగుతుంది. ఆ సందర్భాల్లో చాలా అరుదైన సందర్భాల్లో ఏం జరుగుతుంది సార్? ఇన్స్పైట్ ఆఫ్ ది రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ది బ్రెయిన్, ఈ బ్రెయిన్ మీదేమో సకల విషయాలు కూడా అందరూ దానిలో ఇముడ్చుకోవడానికి ఇష్టపడదుట, తోసేస్తూ ఉంటుంది, దానిలో ఉంచుకోదు ఈ బ్రెయిన్. బ్రెయిన్ అన్నది తనలో ఎక్కువ స్మృతులు, గత స్మృతులు ఉంచుకోకుండా వాటిని బయటికి తోలేస్తూ ఉంటుంది, అంతేత లేకుండా చేస్తూ ఉంటుంది. రెసిస్టెన్స్ అంటే వ్యతిరేకిస్తూ ఉంటుంది. అది తనలో ఈడ్చుకోవడానికి ఇష్టపడకుండా తోసేస్తుంది బయటికి. రెసిస్టెన్స్ అంటే విసర్జిస్తూ ఉంటుంది, వదిలేస్తూ ఉంటుంది. ఆ విధంగా విసర్జించినప్పటికి కూడా దాన్ని గత అంతా కూడా ఉంచుకోకుండా ఈ బ్రెయిన్ బయటికి తోసేస్తున్నప్పటికీ కూడా చాలా అరుదైన కోర్సుల్లో కొంతమందిలో మాత్రమే సమ్ మెమరీస్ ఆఫ్ పాస్ట్ లైఫ్స్ లీక్ ఇన్ టు ది ప్రజెంట్ లైఫ్. పాస్ట్ లైఫ్స్ అంటే గత జన్మల్లో ఉన్న కొన్ని విషయాలు స్మృతి పథంలోకి వస్తూ ఉంటాయి. న్యూస్ పేపర్స్లో కూడా 4-5 న్యూస్ పేపర్స్లో జరిగాయి. ఒక చిన్న అమ్మాయి ఏమో గత జన్మ అంతా గుర్తుకొచ్చి ఆ స్కూల్కి వెళ్ళడం అన్ని వాళ్ళ పేర్లు అన్నీ చెప్పేస్తుంది, మొత్తం అంతా కూడా ఆ ప్రీవియస్ జన్మలో జరిగినవన్నీ కూడా క్షుణ్ణంగా అని చెప్పేసింది. అలాంటి 2-3 సంఘటనలు జరిగాయి, న్యూస్ పేపర్స్లో పడ్డాయి, నేను కూడా చదివాను. అది నాటకం కాదు, నిజంగానే ఆవిడ గత జన్మ అంతా వచ్చేసింది ఆవిడకి, ఆ అమ్మాయికి, చిన్నపిల్లకి, ఒక అమ్మాయికి. ఈ 2-3 సందర్భాల్లో జరిగాయి. అలాగే చాలా అరుదైన సందర్భాల్లోనే నీ గత జన్మలో నీకు గుర్తుకొస్తుంటాయి అని చెప్తారు ఇందులో, ఇంత పొడుగులో. అయితే సమ్ మెమరీస్ ఆఫ్ పాస్ట్ లైఫ్స్ లీక్ అవుతూ ఉంటాయని, అంటే ఎంత నిరోధించినా కూడా బయటికి పెళ్లిముక్కి వస్తూ ఉంటాయి అన్నమాట. సమ్ మెమరీస్ ఆఫ్ పాస్ట్ లైఫ్స్ లీక్ ఇన్ టు ది ప్రజెంట్ లైఫ్. ప్రజెంట్ లైఫ్ అంటే ఈ జీవితంలోకి నీ గత జీవితంలో ఉన్న కొన్ని అనుభవాలు నీకు గుర్తుకొస్తూ ఉంటాయి అని చెప్తారు ఆ వ్యక్తికి. ప్రజెంట్ లైఫ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డ్రీమ్స్. ఏ రూపంలో వస్తాయట? ఎంత చేసేవి కళల్లో వస్తాయి. ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డ్రీమ్స్ అన్నారు. కళ రూపేణ. అది కూడా మనం మెరుపుగా ఉండగా రాదు. చాలా అరుదైన సందర్భాల్లో కొంతమందికి మాత్రం ఈ మనస్సు గతాన్ని అంతా కూడా తోసివేసినా కూడా అది స్టోర్ చేసుకున్న దాంట్లో ఉంచుకోదు, బయటికి తోసేస్తుంటుంది. దానిలో తోసివేసినప్పటికీ కూడా కొన్ని అరుదైన సందర్భాల్లో లీక్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు నీరు కారకుండా మనం ఎంత ప్రయత్నించినా కూడా ఎక్కడో కొంచెం లీక్ అయిపోతూ ఉంటుంది, ఎక్కడో లోపం ఉంటాయి. అలాగే ఇది కూడా లీక్ అవుతుందని చెప్తారు. అవి స్మృతి పథంలోకి వచ్చేస్తున్నాయి వాటంతటాయి. అంటే సమ్ మెమరీస్ ఆఫ్ పాస్ట్ లైఫ్స్ లీక్ ఇన్ టు ది ప్రజెంట్ లైఫ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డ్రీమ్స్. కళ రూపంలో కళల్లో గుర్తుకొస్తాయి అన్నమాట గతాలన్నీ కూడా.
డ్రీమ్స్ విచ్ ఆర్ కంప్లీట్లీ అన్ఎక్స్ప్లెయినబుల్. ఈ కళ్ళలో వచ్చినవన్నీ కూడా అర్ధరహితంగా ఉంటాయి, మనం అర్థం చెప్పలేం. ఏదో మా నాన్నగారు గుర్తుకొస్తే ఏదో మా నాన్నగారి దాకా బాగానే ఉంది. మా నాన్నగారు ఇంకో ఎవరో అమ్మ వచ్చేటప్పటికి మళ్ళీ మా అమ్మ కాదు ఆవిడ, ఇంకొక ఆవిడ. కానీ మా నాన్నగారు భార్యే, అది అర్థం ఉండదు ఇంకా. మా అమ్మగారు మా నాన్నగారు స్పష్టంగా గుర్తు కల్లోకి వచ్చారు. కానీ ఒక ఆవిడతో ఉన్నారు, ఆవిడ మా అమ్మ అవ్వాలి కదా, అమ్మ కాకుండా ఇంకో స్త్రీ ఉంటుంది. అదేమిటి అలా, అది ఎలా అంటే అలా ఉంటుంది కళ అంటే, అర్థవంతరంగా ఉండదు, అన్ఎక్స్ప్లెయినబుల్ అన్నారు. అది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పలేదు, ఏదో ఒకదానికి దానికి లింక్ లేకుండా ఉంటూ ఉంటుంది, చిందరవందరగా ఉంటుంది అంతా అని చెప్తున్నారు ఇక్కడ బాబా. ప్రజెంట్ లైఫ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డ్రీమ్స్ విచ్ ఆర్ కంప్లీట్లీ అన్ఎక్స్ప్లెయినబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ప్రజెంట్ లైఫ్. ఈ ప్రస్తుత జీవితాన్ని దాంతో ముడి వేసుకుందాం అంటే ఎక్కడ కూడా లింక్ అందదు నీకు. ఎందుకంటే గత జన్మలో ఉన్న మనుషులు వేరు, వాళ్ళని ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ తోటి లింక్ చేసుకోవడానికి అవన్నీ నువ్వు మర్చిపోయావు. చేత అసందర్భంగా ఉంటుంటాయి కళలు, కానీ గత జన్మ స్మృతులు కొన్ని వాటంతటవి అనుకోకుండా లీక్ అయిపోయి గత జన్మలో అనుభవాలు కూడా నీకు కళలో అవకాశం ఉంది. ఈ అమ్మాయికి కూడా అలా కళలో రావడం వల్లే పొద్దున్నే లేచి అవన్నీ చూపించేసింది అందరికి. ఎక్కడికి ఆ ఊరు తీసుకెళ్ళి అన్ని చూపించేసింది, ఎక్కడ చదువుకుందో, ఎక్కడికి వెళ్ళిందో, వాళ్ళ మా టీచర్ పేరు ఏమిటో అన్ని కరెక్ట్గా చెప్పేసింది. చేత లీక్ అయిపోయింది అనమాట గత స్మృతి. అలాగా కళల ద్వారా వస్తూ ఉంటాయి. కళల ద్వారా వచ్చి కొన్ని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయలేవు, అది చిందరబందరగా ఉంటాయి, ఒకదానికి ఇంకోదానికి సందర్భం ఉండదు, కానీ వస్తాయి, అలాగా రావడానికి అవకాశం ఉంది అని చెప్తారు. ఏ మ్యాన్ మే సీ పర్సన్స్ ఇన్ హిజ్ డ్రీమ్ హీ హాజ్ నెవర్ సీన్ ఇన్ ది ప్రజెంట్ లైఫ్. ఈ కళ్ళలో కొంతమంది వ్యక్తులు నీకు రావచ్చు, ఆ వ్యక్తుల్ని గతంలో నువ్వు ఎప్పుడు చూడలేదు, వాళ్ళు ఎవరో తెలియదు, కానీ కళ్ళలో మాత్రం వాళ్ళంతా కనిపిస్తూ ఉంటారు. గతంలో ఎప్పుడు కూడా మీరు చూడని వాళ్ళతో నీకు అనుభవం లేని వ్యక్తులతో నీకు కళలో వాళ్ళు రావడానికి అవకాశం ఉంది అని చెప్తారు బాబా. ఏ మ్యాన్ మే సీ పర్సన్స్ ఇన్ హిజ్ డ్రీమ్, అతని కళల్లో, హోమ్ హీ హాజ్ నెవర్ సీన్ బిఫోర్, గత క్రితం ఈ జన్మలో ఎప్పుడు కూడా వాళ్ళని చూడలేదు. నువ్వు కొత్త వ్యక్తులంతా కూడా నీకు వాళ్ళతో పరిచయం లేని వాళ్ళు, ఈ జన్మలో వాళ్ళతో పరిచయం లేని వాళ్ళు, నీకు ఎరుకు లేని వాళ్ళు, వాళ్ళంతా కూడా నీ కళ్ళలో రావడానికి అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇట్ ఆఫెన్ హ్యాపెన్స్ that the persons who appeared in the dreams were persons whom he had met in his past lives. ఈ వీళ్ళు ఎందుకు కొత్త వాళ్ళు అంటే, నీకు కొత్తగా ఎందుకున్నారంటే వీళ్ళతో నీకు గత జన్మలో లింక్ ఉంది, ఈ జన్మలో లేదు, కానీ గత జన్మలో నీకు పరిచయస్తులే వాళ్ళు, కానీ అది వాళ్ళనంది మర్చిపోయావు, ఈ జన్మలో వాళ్ళనే మర్చిపోయావు, గత జన్మలో ఎలా గుర్తుకుంటారు. చేత ఈ నీకు కొత్తగా కనిపించే వాళ్ళంతా నీకు వాళ్ళకి గత జన్మలో లింక్ ఉంది అని చేత వాళ్ళ దగ్గర ఈ జన్మలో నీకు కళ్ళలోకి వస్తున్నారు అని చెప్పి బాబా ఇంత వివరంగా చెప్పారు. చేత ఇట్ ఆఫెన్ హ్యాపెన్స్ దట్ ది పర్సన్స్ హూ అపియర్డ్ ఇన్ ది డ్రీమ్స్, ఏ వ్యక్తిలో అయితే నీకు ప్రస్తుతం ఈ కళలలో కనిపించారో వారు ఫర్ పర్సన్స్ హూమ్ హీ హ్యాడ్ మెట్ ఇన్ హిస్ పాస్ట్ లైఫ్, అతను గత జన్మలో ఆ వ్యక్తులతోటి పరిచయం ఉంది, వాళ్ళని కలుసుకున్నాడు. అలా కలుసుకున్న వ్యక్తులే ఇప్పుడు మళ్ళీ నీ కళ్ళలోకి వచ్చారు. అలా లింక్ ఉంటుంది అనమాట, కళ్ళలో రావడానికి ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా వస్తూ ఉంటారు. కానీ మర్చిపోతాం, ఈ జన్మలో వాళ్ళనే మర్చిపోతున్నాం మనం, గత జన్మలో గుర్తుంటారు కాబట్టి వాళ్ళు ఎవరో పరిచయం కానీ నూతన వ్యక్తుల కింద నువ్వు అనుకుంటావు, కానీ పరిచయం కానీ నూతన వ్యక్తులు కాదు వాళ్ళు, నీ గత జన్మలో వాళ్ళకి నీకు సంబంధం ఉంది, జీవితం గడిపే వాళ్ళతోటి అని చెప్తారు బాబా ఇక్కడ. ఇది కళ్ళలో విషయం. కానీ అలాగా గత జన్మలో వాళ్ళు ఇప్పుడు నీ కళ్ళలోకి వచ్చినంత మాత్రాన్ని నీ స్మృతిని పదాన్ని వెనక్కి తెచ్చుకున్నట్టు కాదు అంటున్నారు. ఇట్ ఈస్ నాట్ ది రికవరీ ఆఫ్ ది మెమరీ ఆఫ్ పాస్ట్ లైఫ్స్ అంటున్నారు. ఇందాక చెప్పాను, రికవరీ ఆఫ్ మెమరీ ఆఫ్ పాస్ట్ లైఫ్స్. గత జన్మల్లో ఉన్న స్మృతులన్నీ కూడా ప్రస్తుత స్మృతి పథంలోకి తీసుకురావడం కాదు అని చెప్తారు అనమాట. ఇలా కల్లో కనిపించినంత మాత్రాన్ని, ఇందాక బాగా అడ్వాన్సెస్ వాళ్ళు అదే 1,00,00,000 1,00,00,000 ఒకడే ఉంటారని చెప్పాను, అటువంటి ప్రక్రియ కాదు ఇదని చెప్తున్నారు. చేత బట్ ఇట్ అఫ్ కోర్స్ సచ్ డ్రీమ్స్, ఆ కాలంలో వెన్ దే ఆర్ ది ఆర్డినరీ టైప్
మామూలు అంటే కళల్లో కూడా రకాలు ఉన్నాయన్నమాట. ఇది ఆర్డినరీ టైప్ ఆఫ్ డ్రీమ్ అనమాట. కళలో రకాలు మళ్ళీ ఎక్కడ వేరే చోట చెప్పుకుంటారు బాగా. అంచేత వెన్ ది డ్రీమ్స్ ఆర్ ఆర్డినరీ టైప్, మామూలు కళలు అవుతాయి. ఆ కళల్లో జరిగిన విషయాన్ని కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ ఎ మెమరీ ఆఫ్ పాస్ట్ లైఫ్స్. గత జన్మల యొక్క స్మృతిని ఈ జన్మకి తీసుకురావడం అని ప్రక్రియ కాదు అని చెప్తారు. గత జన్మల యొక్క స్మృతిని ఈ జన్మలోకి తీసుకురావడం ఇందాక చెప్పాం. ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లో ఉన్న వాళ్ళు మాత్రమే, వాళ్ళకి మాత్రమే ఆ శక్తి ఉంటుంది. సామాన్య మానవుడికి శక్తి ఉండదు. అది కూడా కళలో కాదు. వాడు ఆ స్మృతి పదంలో తీసుకున్నప్పుడు, నిద్రపోతూ ఉన్నప్పుడు కాదు, మెలకుగా ఉన్నప్పుడే అవన్నీ కూడా అలా చూస్తే అవన్నీ గత జన్మలో ఏమేమి జరిగాయి అన్నీ కూడా ఒక సినిమా తెర మీద సినిమా మనం ఎలా చూస్తాం ఆ విధంగా అన్ని చూసేయగలుగుతాడు వాడు. అది చెప్తారు బాబా. బట్ ఆఫ్ కోర్స్ దే కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ మెమరీ ఆఫ్ పాస్ట్ లైఫ్స్. ఎవరు అన్మ్యూట్ అయింది, క్లోజ్ చేసినట్టున్నారండి. తర్వాత ఏమన్నారు బాబా, దే మియర్లీ ఇండికేట్. అంచేత నీ గత జన్మలో వాళ్ళు ఎవరైనా ఇప్పుడు ఈ జన్మలో నీకు కళలో కానీ కనిపిస్తే దానికి సూచన ఏమిటంటే, దే మియర్లీ ఇండికేట్ దట్ ఇమేజినేషన్. నువ్వు అసలు ఉన్నదే ఇమేజినేషన్లో ఉండవు. ది ఎంటైర్ క్రియేషన్ ఈజ్ ఇన్ ఇమేజినేషన్ అంటారు. ఓ భ్రమలో ఉండవు. అంటే ప్రస్తుత జీవితమే ఒక భ్రమ. ఆ భ్రమలో మళ్ళీ కలక వచ్చిందంటే అదో భ్రమ అంటున్నారు. ది మియర్లీ ఇండికేట్ దట్ ది ఇమేజినేషన్ విచ్ వర్క్డ్ ఇన్ డ్రీమ్స్, ది ఊహాజనితంగా వెలుగుగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు, కల్లో కూడా నీకు అదే ఊహ నీకు తారసలింది. విచ్ వర్క్డ్ ఇన్ డ్రీమ్స్ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మెటీరియల్స్ టేకెన్ ఫ్రమ్ ది పాస్ట్ లైఫ్స్ ఆఫ్ ది మ్యాన్. చేత అతనితో నీకు సంబంధాలు ఏమేమితో ఉన్నాయో గత జన్మలో, ఆ సంబంధాలన్నీ ఈ జీవితంలో నీకు తారసపడవచ్చు. అంచేత ఉదాహరణకి ఏంటంటే అతను చనిపోయి ఇప్పుడు కూడా ఫ్రెండ్ అవడం అలాగనమాట. అప్పుడు చనిపోయాడు, ఇప్పుడు కూడా ఫ్రెండ్ అయ్యాడు, వాడితో రోజు తిరుగుతున్నావు. అంచేత వాడు గత జన్మలో ఏ రూపంలో ఉన్నాడో ఆ రూపంలో నీ కల్లోకి వచ్చాడు. అంచేత ఇదంతా భ్రమ, ఇమాజినేషన్ తప్ప ఇది మెమొరీ ఆఫ్ పాస్ట్ లైఫ్, రికవరీ ఆఫ్ పాస్ట్ లైఫ్లోకి రాదు అని చెప్తున్నారు. ఆ ప్రక్రియ వేరు. ఆ గత జన్మల్ని ఈ జన్మలోకి స్మృతి పదంలోకి తీసుకురావడం అనే ప్రక్రియ ఒక ఋషులు మహర్షులు చాలా అడ్వాన్స్డ్ సోర్స్ మాత్రమే వాళ్ళు వస్తుంది. అది వాళ్ళు ప్రయత్నం చేయకుండానే సహజంగా ఒకసారి వాళ్ళ స్మృతి పదంలోకి వచ్చేస్తూ ఉంటుంది. దానివల్ల వాళ్ళకి ఉపయోగం ఉంది. కానీ డ్రీమ్లో నువ్వు ఏది జరిగినా డ్రీమే. అసలు నువ్వు మెలకుగా ఉన్నప్పుడే ఇది ఒక కళ అంటున్నారు. మళ్ళీ ఆ డ్రీమ్ అది నిజం ఎలా అవుతుంది? అంచేత ఏ విధమైన ప్రయోజనం గత జన్మలో వాళ్ళు నీ కళల్లోకి ఇప్పుడు వస్తే అది ఏ విధంగా కూడా నీకు ప్రయోజనకారి కాదు అని చెప్తున్నారు అనమాట. చేత కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ ద మెమరీ ఆఫ్ పాస్ట్ లైఫ్స్. దే మియర్లీ ఇండికేట్ that the imagination which worked in dreams was influenced by materials taken from the past lives of the man. ఆ వ్యక్తితో గత జన్మలో సంబంధాల యొక్క తీవ్రతను బట్టి నీకు మళ్ళీ అతను నీ కల్లోకి రావచ్చు తప్ప దానివల్ల నీకు ఏ విధమైన పాస్ట్ లైఫ్ని ఇప్పుడు గుర్తు తెచ్చుకోవడానికి ప్రక్రియ ఆ కోవకి చెందింది కాదు అని చెప్తాను. ది రియల్ మెమొరీ ఆఫ్ పాస్ట్ లైఫ్ ఈజ్ క్లియర్. ఏం చెప్తారు? నిజంగా ఇందాక ఒక ఉదాహరణ చెప్పారు కదా, 5, 6, 7 అదే 3, 4, 5, 6 చైతన్య భూమికల్లో ఉన్న వాళ్ళకి గత జన్మలు తీసుకురావడం లాంటిది కాదు. అది రియల్, అది నిజమైంది. అది కళ్ళలో చూడడం కాదు, అది ప్రత్యక్షంగా వాడు కళ్ళెదుటే ఉంటుంది. అది రియల్ మెమరీ ఆఫ్ పాస్ట్ లైఫ్స్ ఈజ్ క్లియర్. చాలా క్లియర్గా ఉంటుంది. ఇందాక కళ్ళు వస్తే అంత గందరగోళంగా ఉంటుంది, అన్ఎక్స్ప్లెయినబుల్ అని ఇందాక రాశారు. నువ్వు వర్ణించలేవు, అంత గందరగోళంగా ఉంటుందా కళ అని చెప్పారు. నిజమే, మన కళలు కొన్ని అర్థబద్ధం లేకుండా వస్తుంటాయి. కానీ ఇది అలా కాదు, చాలా క్లియర్గా ఉంటుంది. నీకు గతం అంతా నీకు మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాయి. ది రియల్ మెమరీ ఆఫ్ పాస్ట్ లైఫ్ ఈజ్ వెరీ క్లియర్, స్టడీగా ఉంటుంది, చెదిరిపోదు. అంటే గందరగోళంగా ఉండదు, స్టడీగా ఉంటుంది. అండ్ షూర్ అంటే నిజమైనదిగా ఉంటూ ఉంటుంది. Sure, like the memory of the present life.
ఈ ప్రజెంట్ లైఫ్లో కనుకను 4 రోజుల క్రితం మెహర్ రజని గారితో మాట్లాడాను నేను. 4 రోజుల క్రితమే. ఇప్పుడు 4 రోజుల క్రితం నేను మెహర్ రజని గారితో మాట్లాడిన అనుభవం ఇప్పుడు నాకు మళ్ళీ గుర్తు తెచ్చుకుంటే ఎంత క్లియర్. అది కల్లో కాదు, నిజంగానే కలిసాను, ఆవిడతో మాట్లాడాను, ఇద్దరం కలుసుకున్నాం, ఏదో ముచ్చటించుకున్నాం. ఈ ఈ జన్మలోనే మొన్నే జరిగింది. ఇది ఎంత క్లియరో, ఇది ఎంత సత్యం. లేదండి మీరు కలగంటున్నారు, మీకు ఆవిడతో కలవలేదా అనొచ్చు మీరు, కానీ ఆవిడకి అనుభవం ఉంటుంది, కలుసుకున్న నాకు అనుభవం ఉంటుంది. ఇదే ఉదాహరణ చెప్తాను, నిజంగా జరగలేదండి. ఒక ఉదాహరణ మాత్రం. ఎంత నిశ్చయంగా మనకు ఈ ప్రస్తుత జీవితంలో జరిగినవన్నీ కూడా నిజమేనని చెప్పి మనం దృఢంగా నమ్ముతున్నాము. ఇవి ఋషులకి మహర్షులకి వాళ్ళకి గత జన్మలు కూడా అంత దృఢంగా కూడా ఉంటాయి. అదంతా ఉట్టి భ్రమ కాదు, అది నిజమేను. నిజంగానే వాళ్ళ కళ్ళెదుట తారసిల్లుతూ ఉంటాయి గత జన్మల అనుభవాలన్నీ కూడా అని చెప్తారు. అది కళలో వచ్చింది ఈ కోక చెందదు, అందులోది నిజమది. ఇట్ ఈస్ క్లియర్, స్టడీ అండ్ ష్యూర్ లైక్ ది మెమరీ ఆఫ్ ది ప్రజెంట్ లైఫ్. ఈ ప్రజెంట్ లైఫ్లోని మెమరీస్ అన్ని నీకు ఎంత నిశ్చయంగా ఉంటాయో, తప్పు లేకుండా అన్ని కరెక్ట్గా చెప్తావు నువ్వు, అది కూడా అలాంటిది అంటున్నారు. వెన్ ఇట్ కమ్స్ టు ఎ మ్యాన్, ఈ మామూలు మనిషి, సామాన్య మానవుడికి ఇటువంటి సంభవిస్తాయి. మ్యాన్ అనగానే సామాన్య మానవుడు అనుకోవాలి. ఇందాక చెప్పింది మ్యాన్ అని చెప్పలేదు, అతను చాలా పెద్ద అడ్వాన్స్ సోల్ వాడు. వెన్ ఇట్ కమ్స్ టు ఎ మ్యాన్, he no longer has any doubt about his having existed in several lives. అనేక రకాల జీవితాల్లో గతంలో నేను జీవించాను అన్నది మనకి దృఢం. ఇదే జీవితం కాదు, గతంలో ఎన్నో జన్మలు ఎత్తాను నేను అని చెప్పి మనం దృఢంగా నమ్ముతున్నాం. ఈ రోజు కూడా మనకేం గత జన్మలు లేవు అనుకోవట్లేదు. మన గత జన్మలు ఎన్నో గతించిపోయే, ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత ఇప్పుడు ఈ మల్లికార్జున జన్మలో ఉన్నాను అన్న విధం ఎంత నిశ్చయంగా మనం నమ్ముతున్నామో అది అంత స్ట్రాంగ్గా తీసుకుంటాడు. వెన్ ఇట్ కమ్స్ టు ఏ మ్యాన్, ఈ సామాన్య మానవుడి విషయానికి వస్తే, హీ నో లాంగర్ హ్యాస్ ఎనీ డౌట్, అతనికి ఏమీ అనుమానం లేదు దేని గురించి. అబౌట్ హీస్ హ్యావింగ్ ఎగ్జిస్టెడ్ ఇన్ సెవరల్ లైఫ్స్, గత జీవితాల్లో ఎన్నో రకాల రూపాల్లో జన్మించాను అన్న విషయం ఏమీ సందేహం లేకుండా నిస్సందేహంగా చెప్తాడు వాడు. అలాంగ్ విత్ మెనీ అదర్స్, అలాగే నేను వేరే వాళ్ళతోటి ఎంతోమంది జనాలతోటి జీవించాను, ఎన్నో జన్మలు జరిగాయి. ఒక్కడు జీవించడు కదా, ఎన్నో సంఘాల్లో ఎంతోమందితో సంబంధాలు పెట్టుకుని జీవిస్తూనే ఉంటాడు. అంచేత వీడికి ఆ విషయంలో గత జన్మల్లో జీవించాను అన్న విషయం ఏమాత్రం అనుమానం లేకుండా నిస్సందేహంగా మనం చెప్పగలుగుతున్నామో, అలాగే అతను కూడా అది అతనికి అంత నిశ్చయంగా అతనికి ఉంటుంది. అంచేత చెప్తున్నారు, he no longer has any doubt about his having existed in several lives along with many others. Just as he cannot doubt his own past life, గత జీవితాన్ని అతను ఎలా అవుతా అనుమానించడో, సందేహించడో, ఖచ్చితంగా నా గత జీవితం ఉన్నాయని దృఢంగా నమ్ముతాడో, ఆ విధంగానే just as he cannot doubt his own past life in the present incarnation, ఈ ప్రస్తుత జీవితంలో కూడా, ఇప్పుడు జీవించున్నాగా ప్రస్తుతం ఉన్న జీవిత కాలంలో కూడా, ప్రజెంట్ ఇన్కార్నేషన్, హీ కెనాట్ డౌట్ హిజ్ లైఫ్ ఇన్ హిజ్ పాస్ట్ ఇన్కార్నేషన్స్. ఈ గత జన్మలో కొంత జీవితం గడిచింది కదా, ఇప్పుడు 80 ఏళ్ళు ఉన్నాయి. 80 ఏళ్ళలోనూ గత జీవితంలో ఎన్ని జరిగాయి, ఎన్ని అనుభవాలు ఉన్నాయో నాకు అన్నీ తెలుస్తాయి. ఎలా జీవించాను, ఎన్ని రకాల బేదరికాలు, గొప్పతనాలు, సంతోషాలు, సుఖాలు, ఇవన్నీ కూడా ఒకసారి గుర్తెచ్చుకుంటే అన్నీ నాకు వచ్చేస్తాయి రీల్కి. నిశ్చయం అది. ఇది ఎంత దృఢంగా నేను నమ్ముతున్నానో, అలాగే నీకు పాస్ట్ ఇన్కార్నేషన్స్ కూడా అంత దృఢంగానూ ఉన్నాయి, అవన్నీ కూడా జరిగాయి అని చెప్తారు. హీ కెనాట్ డౌట్ హిజ్ లైఫ్ ఇన్ హిజ్ పాస్ట్ ఇన్కార్నేషన్స్. చేత ఈ జన్మలో గతాన్ని నువ్వు వెళ్ళవుతా దృఢంగా నమ్ముతున్నావో, నీ గత జన్మలు కూడా నువ్వు అంత దృఢంగాను నమ్ముతావు. దీంట్లో ఎక్కడ ఇంకా సంశయం ఉండదు, గత జన్మలు ఉన్నాయి నీకు. ఇంకా మరణం తర్వాత మళ్ళీ జీవితం లేదని ఒక వర్గం ఉంది, వాళ్ళు కూడా గట్టిగా ప్రతిష్ఠిస్తే వాళ్ళు కూడా నిలబడలేరు దానికి. గత జన్మలు లేవు అని చెప్పడానికి ఏదో ప్రయత్నిస్తూ ఉంటారు, అది మళ్ళీ జన్మ లేదని. ఒకవేళ చనిపోతే
ఇంక మళ్ళీ పుట్టడు అని చెప్తూ ఉంటారు. మళ్ళీ పుట్టిది ఎవరు అని అడిగితే వాడు చెప్పలేడు మన సమాధానం. ఇప్పుడు కొత్తవాడు అంటాడు. కొత్తవాడు ఏమిటి, ఎవడో పుడుతున్నాడు కదా, చచ్చిపోయిన వాడే కదా మళ్ళీ పుట్టింది, మళ్ళీ కొత్తగా ఎవరు వస్తారు. నేను ఒకే కుటుంబంలో తాతగారి పేర్లు పెడుతూ ఉంటారు. జీన్స్ అని ఉంటారు. ఏంటి డిఎన్ఏ టెస్ట్ అని చేస్తుంటది. డిఎన్ఏ టెస్ట్ అన్నిటికీ చెప్పేస్తుంది ఏ కుటుంబానికి చెందినవాడు, ఆ రక్త సంబంధం ఏమిటో. మనకు కూడా రక్త సంబంధికులకి మా కొడుకు పుట్టాడంటే మా తాతగారి లక్షణాలు ఉన్నాయంటే తాతగారి పేరు పెట్టేస్తుండేవారు పూర్వం. వీడికి అన్ని తాత బుద్ధులురా, తాతగారి లక్షణాలేరా అని చెప్పి వాడికి ఉన్న లక్షణాలు వీడికి వచ్చేసేరా అని. అంటే ఏమిటి, తాతగారే మళ్ళీ మీ కుటుంబంలో పుట్టాడనమాట. తాతగారు చనిపోయి మీ కుటుంబంలో మళ్ళీ ఏదో మనవడి కింద అలా పుట్టాడు, కొడుకు కింద అలా. ఆ లక్షణాలు కొన్ని పాత వాళ్ళు మనకి ఉంటూ ఉంటాయి. ఎందుకు నా అన్నదమ్ముల్లో కూడా కొంతమందికి తండ్రి లక్షణాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఇది చాలా ఆ, స్పష్టంగా తెలిసిపోతుంది రూపంలో కానీ, ఆ లక్షణాల్లో కానీ. ఆ తండ్రి లక్షణాలు కొడుకులకి కొంతమందికి ప్రస్ఫుటంగా తెలిసిపోతూ ఉంటాయి, ఆ తండ్రి లక్షణాలు. అలాగే ఈ పోలికల వల్ల దానివల్ల మనకి గత జీవితాలు ఉన్నాయి, ఇంకా రాబోయే జీవితాలు కూడా ఉన్నాయి. రాబోయే జన్మలు లేవు అని చెప్పేవాళ్ళు, అది కరెక్ట్ కాదు. మరు జన్మ లేదు, మానవుడు మళ్ళీ పుట్టడం, చచ్చిపోయాడంటే అంతే సంగతులు అని థియరీ కరెక్ట్ కాదు. చేత ఇవి కూడా అంతరిష్టంగానే ఉన్నాయి. కానీ మనం నమ్మేది ప్రజెంట్ లైఫ్ ఒకటే ఎక్కువగా నమ్ముతూ ఉంటాం. ఎందుకంటే అది ఇంకా మర్చిపోలేదు కాబట్టి. మనం మర్చిపోయినా మర్చిపోకపోయినా గత జన్మలో ఉన్న ఫ్యూచర్ ఉంది అని చెప్తారు. ఒకవేళ గత జన్మలో ఏదైనా నీ కల్లోకి వస్తే కలయిక తప్ప యూ నాట్ రికవరీ ఆఫ్ పాస్ట్ లైఫ్. నువ్వు ఎంత నువ్వు నిజంగానే అబద్ధంగా కాకుండా నిజంగానే వచ్చింది కాదు అని చెప్పి తేడా చెప్పారు. చైతన్య భూముల్లో ఉన్నవాడికి వచ్చింది వేరు, ఈ కల్లో నువ్వు తెచ్చుకున్న గుర్తులు వేరు అని చెప్పారు. నేను తర్వాత షో వచ్చి నెక్స్ట్ థర్స్డేలో ఈ డిస్కోర్స్ కంటిన్యూ చేసుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. జయమండి. ప్రార్థన టైం అయింది. ఉమ్మగారు ప్రార్థన చేస్తారా? జై బాబా ఉమ్మగారు. జై బాబండి. అవతార్ మెహర్ బాబాకి జై. చేయనండి. చేయండి చేయండి. అవతార్ మెహర్ బాబాకి జై. ఓ పర్వతిగా, the preserver and protector of all, for without beginning and without end, non-dual, beyond comparison and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible and none can see you but with haste when. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the creator, the Lord of Lords, the knower of all men's and hearts. You are omnipotent and omnipresent. You are knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future, and you are knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the Trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameswar. You are the beyond God and the beyond God also. You are Brahma, Allah, Ilahi, Azdan, Ahur, Mazda, and God the beloved. Your name is the only one worthy of worship. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false, unjust, or unclean,
For every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to our will. Amen. Beloved God, help us all to love you more and more and more and more, and still yet more, till we